అడ్వైజర్స్ గా వాళ్ళ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రాయలసీమ పైన ముష్టి 2,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పెట్టాడు. నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎన్టీ రామారావు గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది. నా కళ పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తే రాయలసీమని బీట్ చేసే ప్రాంతమే ఉండదు. ఆ సంకల్పంతోనే పోలవరం 72% పనులు పూర్తి చేశా. అదే మరి నాగార్ సాగర్ వరకు నీళ్లు తేవాలని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను. పట్టి సీమను పూర్తి చేశాను. ఈ 5 ఏళ్లు నేను ఉండుంటే గోదావరి నీళ్లు నేరుగా బనకచెర్లకు వచ్చేటివి. బనకచెర్లకు వచ్చుంటే రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది, నా జీవితాశయం నెరవేరేది. కానీ దుర్మార్గుడు వచ్చాడు, వచ్చి ఇష్టానుసారంగా చేశాడు. నమ్మించి మేము గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒక్క కంపెనీ వచ్చిందా ఈ కడపలో? వస్తుందా ఈ కడపలో? పులివెందులో వచ్చిందా? మీ కోపం రాలా? ఇంకా మన జిల్లా వాడనో, మన రెడ్డి అనో, మనవాడనో, లేకపోతే మన కులమో మన మతమనో ఇంకా మీలో ఉంది. అది పోకపోతే మనకే నష్టం. అందుకే కోరుతున్నా, ఒక్క పెట్టుబడులు లేకుండా ఇండస్ట్రీస్ తరిమేసే వ్యక్తిని క్షమిస్తామని అడుగుతున్నా. అసలు రాయలసీమ గురించి మాట్లాడే అర్హత ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. నేను రాయలసీమ బిడ్డని, ఇక్కడే పుట్టా. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఈ రాయలసీమని రతనాల సీమగా చేసే బాధ్యత నాది. చేస్తా, మీ రుణం తీర్చుకుంటా. కులాన్ని చూడొద్దండి, చెప్పిన విషయాలు అర్థం చేసుకోండి. మనం ముందుకు పోదాం. సీమను గాని హార్టికల్చర్ హబ్గా చేసి ఫ్రూట్ బాస్కెట్ గా చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేశాం. రైతులకు 90% సబ్సిడీతో బిందు సేద్యం ఇచ్చాం. 10 లక్షల ఎకరాలకు ఆ రోజు కనెక్షన్ ఇచ్చాం. ఇంకో పక్క 4,000 కోట్ల రూపాయలతో వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు సబ్సిడీ ఇచ్చాం. ఈ ముఖ్యమంత్రి ఒక్క పని చేసే పరిస్థితి లేడు. అందుకే ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రోజు మీరందరూ ఆలోచించాలి. ఈ రాయలసీమ బాగుపడాలంటే క్విట్ జగన్మోహన్ రెడ్డి, సేవ్ రాయలసీమ. సిద్ధమా మీరు? ఇంకో పక్క తమిళ్లో నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. జగన్ యొక్క అసమర్థ అవినీతి ప్రభుత్వం ఎట్లుందంటే, నిన్ననే నా సెక్యూరిటీ ఆఫీసర్ ఒక్క మాట చెప్పాడు. సార్, చాలా బాధతో చెప్తున్నా, ఏం చేస్తారో మీరు ఆలోచించండి, మీరు అధికారం లేరు, మీ నోటీస్ తేవాలని చెప్తున్నా అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట, రాష్ట్రంలో గంజాయి ప్రమాదకరంగా మారింది. అవునా లేదా? గంజాయి కూడా అమ్ముకుంటే ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేస్తాం, అవునా కాదా? అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, సార్ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతా ఉంది. పిల్లలు తెలుసో తెలియకో చిన్న వయసులో దీనికి బానిసలైపోతున్నారు. వాళ్ళ జీవితం